బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 17% రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనంకొండ టెక్స్టైల్ పార్క్ ను విజిట్ చేశారు కేటీఆర్. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణకు గర్వకారణమన్నారు. ఇష్టం వచ్చినట్టు ధరకు రేవంత్ సర్కార్ పారిశ్రామికవేత్తలకు భూములు అమ్ముతుందన్నారు. 5 లక్షల కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పారిశ్రామిక వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎవరి అభిప్రాయాలు తీసుకుని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారుల ప్రయోజనాల కోసమే మున్సిపాలిటీల విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారని ఆరోపించారు కేటీఆర్. ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. హైదరాబాద్, వరంగల్ లాంటి జాగల్లో, వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఇల్లు కడదామంటే జాగలేదు. వీటి వేటికి జాగలొద్దట. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న, ఆనాడు తీసుకున్న భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఊపుతా ఉన్నాడు. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు వెంకట్. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరా